అసలు మనిషి జీవితం సర్వనాశనం అయిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ఆలోచనలు. ఈ ఆలోచనల వల్ల మనశ్శాంతిగా పడుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజం చెప్పు, నువ్వు డైలీ ఏ టైంకి పడుకుంటావు? నువ్వు మనశ్శాంతిగా పడుకుని ఎన్ని రోజులు అవుతుందో కామెంట్ లో రాయి. ఈ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, కొంతమంది వాళ్ళ జీవితం ఏమైపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది అని చెప్పి బాధతో చాలా మంది ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటూ నైట్ నిద్ర పట్టకుండా ఉంటారు. ఇలా ఆలోచించే వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపన్న రోజున ఖచ్చితంగా బాగుపడతారు. ఇంకొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పనా? వాడు బతుకు కంటే పక్కనోడు బతుకు మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు. వీడి జీవితం సంకనాగిపోయినా పర్లేదు, వాడి జీవితం ఎలా ఉందని చెప్పేసి తొంగు మరీ చూస్తాడు. వీటన్నిటికన్నా ఘోరమైన ఆలోచనలు ఏంటి చెప్పనా? ఒక ఆడదాని కోసం వచ్చే ఆలోచనలు. అసలు ఈ ఆలోచనలు రావడం వల్ల మనశ్శాంతి లేకుండా ఎంతో మంది బతుకుతున్నారు. కావాలని నీ ఫ్రెండ్స్ అడుగు, వాళ్ళే చెప్తారు. అది కూడా ఏంటంటే, వీడి మనసుకు ఒక అమ్మాయి నచ్చిందంటే దాని మీద ఫీలింగ్స్ వచ్చి ఆలోచనలు వచ్చినాయి అనుకో, అప్పుడు మొదలవుద్ది అసలేని కదా. అసలు ఇది ఏం చేస్తుంది, నా గురించి ఆలోచిస్తుందా, దాని గురించి ఆలోచిస్తుందా, దేని గురించి ఆలోచిస్తుందా, అసలు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని ఆలోచనలతో కొట్టుమిట్లు ఆడేసుకుంటూ ఉంటాడు. అవునా కాదా? ఇలా ఇటువంటి ఆలోచనల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినా నువ్వు డైలీ చూస్తానే ఉంటున్నావు కదా నీ చుట్టుపక్కల జరిగే వాటిల్లో. మరి ఇంకెందుకు? ఆలోచించు, తప్పు లేదు. నీ బతుకు గురించి ఆలోచించు, రేపటి గురించి ఆలోచించు. అంతేగాని పక్కనోడి గురించి, అమ్మాయిల గురించి బొమ్మలాట్లు ఆడదాక మట్టుకు ఆలోచించు. జీవితం సంకనాగిపోద్ది. ఇలా జీవితం సంకనాగిపోవడానికి దగ్గరగా ఉండే నీ ఫ్రెండ్కి వీడియో షేర్ చేయి. నీకు ఏమనిపిస్తుందో కామెంట్లో రాయి. మంచిది.